యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా మనం సృజమ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే మంచిని ధర్మాన్ని చీకటికి అమ్మేస్తుందో, ఎప్పుడైతే అధర్మం దాని రెక్కలు విడిచి చిందులు వేస్తుందో, అప్పుడు ఆ ధర్మాన్ని అణిచివేయడానికి, ఆ ధర్మాన్ని అంతం చేయడానికి నేను ఖచ్చితంగా వస్తాను. నేనే కూర్మావతారం, నేనే మత్స్యావతారం, నేనే వామనావతారం, నేనే పరశురామావతారం, నేనే శ్రీరాముడిని, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని. నేను రూపాన్ని కాదు, నేను జ్ఞానాన్ని, సృష్టిని, ప్రకృతిని. ఈ మాటలన్నీ విష్ణుమూర్తి ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారంలో చెప్పిన మాటలు. అలా అధర్మం చీకటికి అమ్మేసినప్పుడు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన అతిపెద్ద యుద్ధమే ఈ మహాభారతం. ఈ మహాభారతం అంటే మన పురాణం కాదు, మన చరిత్ర. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిన మన చరిత్ర ఇది. ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఎక్కడ అయిపోయినాడో అతనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఈ మహాభారతంలో ఉంటుంది. ఈ మహాభారతంలో ఈ రోజు ఎపిసోడ్ 1తో మొదలెడదాం. ఈ మహాభారతాన్ని చాలా మంది చాలా రకాలుగా మొదలు పెడతారు, కానీ మనం ప్రతిభ మహారాజు దగ్గరికి వెళ్ళి మొదలు పెడదాం. ప్రతిభ మహారాజుకి 3 కొడుకులు. దాంట్లో మొదటివాడు దేవావి. అతనికి ఆస్తులు అన్న, రాజ్యాలు అన్న ఇలాంటి వ్యామోహం లేదు. అలాగే అతనికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంటుంది. ఈ స్వచ్ఛంద మరణం అనే వరం ఉండడంతో అతను రాజ్యం వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అక్కడ హిమాలయాస్ లో అతి సుందరమైన శంబాల నగరం కనిపిస్తుంది. కల్కి భగవానుడు ఇక్కడే పుడతాడని తెలుసుకున్న దేవావి కలియుగం అంతమయ్యే వరకు ఇక్కడే ఉందామని నిశ్చయించుకుంటాడు. ఇక రెండో కొడుకు వచ్చేసి బహలికుడు. ఇతను తన చిన్నప్పటి నుంచి తన మేనమామ దగ్గర పెరగడంతో రాజ్యం అన్నవాడో రాజరికం అన్నవాడో దానికి ఏమాత్రం తెలియదు. ఇక 3వ కుమారుడే శాంతనుడు. అతడే ఇప్పుడు ప్రతాపుడికి ఉన్న ఒకే ఒక ఆశ, తన తర్వాత తరంలో రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి. అయితే ఒకసారి ప్రతాపుడు గంగానది తీరం ఒడ్డున ధ్యానం చేస్తూ ఉంటే గంగా అనే అమ్మాయి అతన్ని చూసి చాలా ఇష్టపడుతుంది. ఈ గంగా ఎవరో కాదు, స్వయంగా గంగాదేవి. వెంటనే గంగాదేవి వెళ్లి నేరుగా అతని కుడి తొడపై కూర్చుంటుంది. ప్రతాపుడు కళ్ళు తెరిచి చూశాక అతని తొడపైన ఎవరో ఉన్నారని చెప్పి గమనించి ఎవరమ్మను అని అడిగితే, మిమ్మల్ని చూసినప్పటి నుంచి నేను చాలా ఇష్టపడ్డాను, నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పి గంగాదేవి అడుగుతుంది. దానికి ప్రతాపుడు, అమ్మ నువ్వు తెలుసో తెలియకో నా కుడి తొడపైన కూర్చున్నావు, నా కుడి తొడపైన కూర్చున్నావు అంటే నాకు కూతురుతో సమానం అని చెప్పి అంటాడు. అంతేకాకుండా అమ్మ నువ్వు ఎడమ తొడపైన కూర్చుంటే నా భార్య స్థానం ఇచ్చేవాడిని, కానీ నువ్వు నాకు కుడి తొడపైన కూర్చున్నావు కాబట్టి నా కూతురులా మాత్రమే చూస్తానని చెప్తూ అంటాడు. అప్పుడు గంగామాత, మహారాజా మిమ్మల్ని కోరి వచ్చిన స్త్రీని నేను, నన్ను కాదంటావా, ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి అడుగుతుంది. అప్పుడు శాంతనుడు, నిరాశపడకమ్మ, నాకు కొడుకున్నాడు, అచ్చం నాలాగే ఉంటాడు, అచ్చం నా పోలికలతోనే ఉంటాడు, అతన్ని నీ దగ్గరికి పంపిస్తాను, వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకోమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కొద్ది రోజుల తర్వాత శాంతనుడు గంగా తీరం ఒడ్డున గుర్రస్వారీ చేస్తుండగా అతనికి గంగాదేవి కనిపిస్తుంది. గంగాదేవిని చూసిన వెంటనే తను చాలా ఇష్టపడతాడు. వెంటనే గంగాదేవి కాదనలేక పెళ్లి చేసుకుంటా అంటుంది. కాకపోతే ఒక షరతు పెడుతుంది. మనకి పెళ్ళైన తర్వాత నేను చెప్పిన మాటను కానీ, నేను చేసిన పనిని కానీ అది ఏమిటి అని ప్రశ్నిస్తే ఆ క్షణమే నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్తుంది. అప్పుడు శాంతనుడు, ఒక ఆడపిల్ల ప్రశ్నించేంత పని ఏం చేస్తుందని చెప్పేసి ఆ షరతుకు అంగీకరించి పెళ్లి చేసుకుంటాడు. ఇక కొద్ది రోజులకే వాళ్ళిద్దరికి కొడుకు పుడతాడు. కానీ కొడుకు పుట్టిన సంతోషంలో శాంతనుడు ఉండగా గంగాదేవి ఆ కొడుకుని తీసుకెళ్లి గంగలో విసిరేస్తుంది. దానికి శాంతనుడికి పిచ్చి కోపం వచ్చినప్పటికీ తన పెళ్లికి ముందు పెట్టిన షరతు గుర్తొచ్చేసి ఏమనలేకపోతాడు. ఇలాగే ఒకరి తర్వాత ఒకరు వరుసగా 7 కొడుకులు పుడతారు గంగాదేవి. కాకపోతే పుట్టిన వెంటనే ఒక క్షణం కూడా ఆలోచించకుండా గంగాదేవిని తీసుకెళ్లి గంగలో విసిరేస్తుంది. ఇక మళ్ళీ 8వ సంతానం పుట్టిన తర్వాత గంగలో పడేయడానికి గంగాదేవి తీసుకెళ్తూ ఉంటే శాంతనుడు కోపం ఆపుకోలేక, నాకు ఒక వారసుడు కావాలి, అందరిని నదిలో ఎందుకు విసిరేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తాడు. ఆ మాట చెప్పగానే గంగాదేవి, మీరు నాకు ఇచ్చిన మాట తప్పారు, నేను చేసిన పనిని ప్రశ్నించారు కాబట్టి మిమ్మల్ని నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, మీరు వారసుడు అంటున్నారు కాబట్టి ఈ పిల్లోడిని పెద్దయ్యాక ఒక పెద్ద యోధుని చేసి మీకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పేసి గంగాదేవి అక్కడి నుంచి ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక గంగాదేవి ఆ 7 పిల్లలు ఎందుకు చంపేసింది, 8వ వాడిని కూడా ఎందుకు చంపాలనుకుంది చెప్తా చూడండి. ఆ 8 మంది సంతానానికి పోయిన జన్మలో వశిష్ఠముని ఇచ్చిన శాపం కారణంగా వచ్చే జన్మలో మనుషుల్లా పుట్టి వెంటనే చనిపోతే శాప విముక్తి కలుగుతుందని చెప్పి చెప్తాడు. అందుకే గంగాదేవి వాళ్ళు పుట్టగానే వాళ్ళని శాప విముక్తులు చేయడానికి వాళ్ళని పుట్టగానే చంపేస్తుంది. అయితే అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హస్తినాపురంలో అర్ధరాత్రి ఒక రాజ్యం పైన రాక్షసులు దాడి చేయడం మొదలు పెట్టారు. అక్కడ ప్రజల్ని చిత్రహింసలు పెట్టి చంపుతుంటే అక్కడ ప్రజలు మమ్మల్ని కాపాడేవారు లేరా, సరైన సమయానికి మహారాజు కూడా దగ్గరలో లేడని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడుండే చీకట్లో నుంచి కొన్ని బాణాలు బయటకు వస్తాయి. ఆ బాణాలు సగానికి సగం రాక్షసుల సైన్యాన్ని చంపేస్తాయి. ఎవరు బాణాలు వేస్తున్నారు, ఎటు నుంచి వస్తున్నాయో తెలియక సగం మంది చనిపోతారు. అలాగే బాణాలు తాకి ఇంకో సగం మంది చనిపోతారు. ఇక రాక్షస రాజుకు కోపం వచ్చి, ఎవరు నువ్వు, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి పోరాడని చెప్పి గట్టిగా అరుస్తాడు. అప్పుడు చీకట్లో నుంచి ఒక 16 ఏళ్ల బాలుడు బయటకు వస్తాడు. అతని కళ్ళు చూడడానికి చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అతను ఒక పెద్ద యోధుల్లా కనిపిస్తాడు, కానీ 16 ఏళ్ల బాలుడు మాత్రం. ఆ రోజు అతను ఎంత గొప్పగా పోరాడాడంటే అంత ప్రమాదకరమైన రాక్షస సైన్యంలో ఉన్న రాక్షసులు కూడా అతన్ని తట్టుకోలేకపోయారు. ఇంతలో శాంతన మహారాజు అక్కడికి వస్తారు. శాంతన మహారాజు అక్కడికి వచ్చి, మా రాజ్యంలో మాకు తెలియకుండా ఇంత గొప్ప వీరుడు ఉన్నాడా అని అడుగుతాడు. ఆ బాలుడిని శాంతన మహారాజు, ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు వెంటనే ఆ బాలుడు ఒక బాణాన్ని నెక్కుపెట్టి గాల్లో వదులుతాడు. ఆ బాణం వెళ్లి గంగా నది ప్రవాహాన్ని ఆపేస్తుంది. అది చూసిన శాంతనుడు చాలా ఆశ్చర్యపడతాడు. ఎందుకంటే దేవదేవులు కూడా సాధ్యం కాని గంగా ప్రవాహాన్ని ఈ కుర్రాడు ఎలా ఆపాడని చెప్పి. ఇంతలోనే గంగామాత ప్రత్యక్షమై, కొన్ని సంవత్సరాల ముందు నీకు మాటిచ్చా కదా మహారాజా, నీ కొడుకుని పెద్ద యోధుని చేసి నీకు అప్పగిస్తానని చెప్పి
ఇదిగో నీ కొడుకు దేవరథుడు అని చెప్తుంది. ఈ దేవరథుడు విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడి దగ్గర శిక్షణ తీసుకున్న మహావీరుడు. ఇక్కడ నుంచి మిమ్మల్ని కాపాడమే ఇతని కర్తవ్యం మహారాజా అని చెప్పి అక్కడ నుంచి గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇక్కడితో మహాభారతం ఎపిసోడ్ 1 ముగుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ రేపు వస్తుంది. సో రేపటి కోసం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. దిస్ ఈజ్ అర్షిత్ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.